అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ హే జాహ్నవి. అండ్ మనమైతే డే 6 లోకి ఎంటర్ అయిపోయాం 30 డే ఫేస్ ప్యాక్ ఛాలెంజ్ లో. సో ఇవాళ మన స్కిన్ కి చాలా డీప్ హైడ్రేషన్ అండ్ సూపర్ నేచురల్ గ్లో ఇచ్చే సింపుల్ ఎట్ పవర్ఫుల్ సూపర్ ఫేస్ ప్యాక్ అనేది చేసేద్దామండి ఇవాళ. సో దానినైతే మనం వచ్చేసి బనానా అండ్ హనీ మాయిశ్చర్ బూస్ట్ ఫేస్ ప్యాక్ అని పేరైతే పెట్టేసాం. సో అది ఎలా చేసుకోవాలో ఇవాళ చూసేద్దాం. కొంతమందికి స్కిన్ డ్రైనెస్ అవ్వడం కానీ, ఫ్లేకినెస్ ఉండడం వల్ల కానీ, ఆర్ డల్నెస్ ఉంటుంది. సో ఇవన్నీ ఎస్పెషల్లీ వెదర్ చేంజెస్ వల్ల, పొల్యూషన్ వల్ల, ఆర్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ మధ్య కాలంలో స్ట్రెస్ వల్ల ఇలా ఉంటుంది. సో వీళ్ళందరి కోసం నేనైతే ఇవాళ మంచి ఫేస్ ప్యాక్ అయితే డిజైన్ చేసేస్తానండి. సో అది వచ్చేసి బనానా అండ్ హనీ మాయిశ్చర్ బూస్ట్ ప్యాక్. సో మనం చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో ఈ ఫేస్ ప్యాక్ అనేది చేస్తామండి, కానీ రిజల్ట్స్ మాత్రం చాలా సూపర్ గా ఉంటుంది. విత్ సూపర్ సాఫ్ట్ అండ్ మాయిశ్చరైజ్డ్ స్కిన్ తో మనకు మంచి బెనిఫిట్స్ అనేది ఈ ఫేస్ ప్యాక్ లో దొరుకుతుందండి. సో ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో, దాని ఇంగ్రీడియంట్స్ ఏంటో అవన్నీ ఇప్పుడు చూసేద్దామండి. ఫేస్ ప్యాక్ అయితే నేను బనానా అయితే తెచ్చేసానండి, 1 స్మాల్ బనానా. అండ్ దీనిలో కూడా సగమే యూస్ చేస్తాను. సో మనం హనీ వచ్చేసి కంట్రీ డిలైట్ బ్రాండ్ వాళ్ళది వాడుతున్నామండి ఇవాళ ఫేస్ ప్యాక్ కి. సో దీనిలో నో షుగర్ ప్రిజర్వేటివ్స్ అండ్ ఇది డైరెక్ట్ గా ఫామ్ నుండే మనకు వస్తుందనేసి దీని అయితే తీసుకుంటున్నానండి ఇవాళ ఫేస్ ప్యాక్ కి. సో ఈ ఫేస్ ప్యాక్ కోసం ఒక రైప్ బనానా అయితే తీసుకున్నానండి. బ్లాక్ స్పాట్స్ ఉన్నా పర్లేదు. అండ్ బనానాలో పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటాయి. ఇవి స్కిన్కి హైడ్రేషన్ అండ్ టోన్ని ఇంప్రూవ్ చేయడంలో మంచిగా హెల్ప్ చేస్తుందండి. అండ్ హనీలో న్యాచురల్ హమెక్టెంట్ ప్రాపర్టీస్ వల్ల ఇది ఎయిర్లో నుండి మాయిశ్చర్ని పుల్ చేసి మన స్కిన్ లోపలికి ఇస్తుందండి. సో దట్ ఇట్ మేక్స్ అవర్ స్కిన్ సాఫ్ట్ అండ్ సపుల్ అండి. సో ఇప్పుడు మనం బనానాని పీల్ చేసి దాన్ని అయితే ఒక బౌల్లోకి వేసుకున్నామండి. అలాగే 1 స్పూన్ హనీ అయితే యాడ్ చేసామండి. సో ఈ రెండింటిని కలిపి మిక్స్ చేస్తాం ఇప్పుడు. సో మిక్స్ చేయడానికి ఫోర్క్ అయినా యూస్ చేయొచ్చు, అదర్వైజ్ బ్లెండర్ అయినా యూస్ చేయొచ్చు. స్మూత్ పేస్ట్ వచ్చేలాగా చేసుకోవాలండి. సో ఇందులో రోజ్ వాటర్ అన్న యాడ్ చేసుకోవచ్చు ఫ్రెష్నెస్ కావాలంటే. సో ఫేస్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసేసామండి. సో కన్సిస్టెన్సీ ఇలాగా ఉంటుంది ప్రిపేర్ అయిపోయాక. సో ఇదైతే సూపర్ న్యాచురల్, నో కెమికల్స్, నో సల్ఫేట్స్, నో పారాబెన్స్, నథింగ్. ఇట్స్ 100% నేచురల్ అండి. వేసుకోవచ్చు, ఫేస్కి వేసుకున్నా కానీ ఏమి ఇబ్బంది రాదు, ఏ ప్రాబ్లం రాదు, ఏ ఇరిటేషన్ రాదు. ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ అండ్ ఫైన్. సో ఈ ఫేస్ ప్యాక్ వల్ల బెనిఫిట్స్ వచ్చేసి బనానా మన స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుందండి అండ్ స్కిన్ని సాఫ్ట్ చేస్తుంది. అండ్ హనీ వచ్చేసి మన స్కిన్ని హైడ్రేషన్ లాక్ చేస్తుంది అండ్ ఆల్సో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ ఫేస్ ప్యాక్ అనేది వీక్లీ 2 times చేసుకుంటే మనకు మంచి గ్లో అనేది వస్తుందండి ఫేస్కి. ఈ ఫేస్ ప్యాక్ డ్రై, డల్ అండ్ డిహైడ్రేటెడ్ స్కిన్ టైప్స్కి ఇది మంచిగా యూజ్ అవుతుందండి. సో మనం ఫేస్ ప్యాక్ వేయడం స్టార్ట్ చేసేద్దామండి. ఈ ఫేస్ ప్యాక్ని క్లీన్ ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. అండ్ ఫింగర్స్తో అయినా అప్లై చేసుకోవచ్చు, బ్రష్తో కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఐస్ ఏరియా కంప్లీట్గా అవాయిడ్ చేసేయాలి. అండ్ నెక్ ఏరియా మీద కూడా అప్లై చేయొచ్చు, మనకి హైడ్రేషన్ అక్కడ కూడా కావాలి కదా. సో అప్లై చేసేసాక ఒక 10 to 15 minutes అయితే అలాగే డ్రై అవ్వనివ్వాలి. సో కాసేపు తర్వాత మనం ఆ సాఫ్ట్నెస్ని ఫీల్ అవ్వచ్చండి. ఫేస్ ప్యాక్ వేస్తున్నప్పుడే మనం ఫీల్ అవ్వచ్చు. సో ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేసేసామండి. ఒక 10 to 15 minutes డ్రై అవనిద్దాం. సో నా ఫేస్ ప్యాక్ అనేది ఇలాగా కనిపిస్తుందండి. అయిపోయింది. సో ఈ ఫేస్ ప్యాక్ని అయితే రిమూవ్ చేసేద్దామండి ఇప్పుడు.
సో ఒక చిన్న బౌల్లో వాటర్ అయితే తెచ్చేసానండి. సో ఇప్పుడైతే ఫేస్ ప్యాక్ రిమూవ్ చేసేది. రిమూవల్ చాలా జెంటిల్గా చేయాలండి. 15 minutes తర్వాత లూక్ వామ్ వాటర్తో జెంటిల్గా వాష్ చేసినా పర్లేదు. అండ్ హార్ష్గా ఎప్పుడు రబ్ చేయకండి. సాఫ్ట్ టవల్తో ప్యాడ్ డ్రై చేసుకోండి. సో మీకు కూడా బేబీ సాఫ్ట్ ఫినిష్ రావాలంటే మీరు కూడా ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోండి. అండ్ స్మూత్నెస్ని ఫీల్ చేయడానికి మీరు రెడీగా ఉండండి. సో ఫేస్ ప్యాక్ కంప్లీట్గా రిమూవ్ చేసేసానండి. నేను పర్సనల్గా ఈ ఫేస్ ప్యాక్ని యూస్ చేస్తానండి. నా స్కిన్ ఎప్పుడైనా డల్గా అని అనిపించినా కానీ నేను ఈ ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేస్తాను. ఇది కంప్లీట్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఆల్సో నో కెమికల్స్. మీ రిజల్ట్స్ని నాకు కమెంట్స్లో తెలియజేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో @HeyJohnaviని ట్యాగ్ చేయడం మర్చిపోకండి. ఐ వుడ్ రియలీ లవ్ టు రీపోస్ట్ యువర్ రిజల్ట్స్. ఇఫ్ యూ లైక్ Day 6 వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో దట్ నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు అప్డేట్ అవుతుంది. అండ్ ఇలాగే మన 30 day ఫేస్ ప్యాక్ ఛాలెంజ్ డైలీ ఒక్కొక్క మంచి ఫేస్ ప్యాక్తో మనం ముందుకు సాగుతుంది. సో రేపు ఇంకొక న్యూ ఫేస్ ప్యాక్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది జాహ్నవి. టుమారో Day 7 ఫేస్ ప్యాక్తో మళ్ళీ మీ ముందు ఉంటానండి. సో కీప్ స్మైలింగ్, కీప్ గ్లోయింగ్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.